హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో లోన్ తీసుకోవాలి అనే వాళ్ళకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారా? బట్ బ్యాంక్ నుంచి రిజెక్ట్ అవుతుందా? క్రెడిట్ కార్డ్ అప్లై చేశారా? అయినా రిజెక్ట్ అవుతుందా? మీరు బ్యాంకుకు వెళ్ళాక బ్యాంక్ మేనేజర్స్ అడిగేది ఒకటే ఒక క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, సార్ మీ క్రెడిట్ స్కోర్ ఎంత అని అడుగుతారు. మీరు క్రెడిట్ స్కోర్ చెక్ చేయడం మీకు తెలుసా? టెన్షన్ పడొద్దు. క్రెడిట్ స్కోర్ ఎలా చెక్ చేయాలో ఫ్రీగా 1 రూపీ కూడా ఖర్చు అవసరం లేదు, ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 3 minutes వీడియోలో మీకు 3 different టైప్స్లో ఎలా మన క్రెడిట్ స్కోర్ని చెక్ చేయాలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కుపేంద్ర శెట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ని కొట్టండి. అలాగే చిన్నగా ఒక లైక్ ఇచ్చుకోండి. ఓకేనా? ఇప్పుడు మీకు 3 స్టెప్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక ప్రజెంటేషన్ చేసిన మీకే క్లారిటీగా అర్థం కావాలని చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు సిబిల్ స్కోర్ ఎలా చెక్ చేయాలో స్టెప్ బై స్టెప్ 3 మెథడ్స్లో చెప్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ మెథడ్. క్లియర్గా చూడండి, స్కిప్ చేయకుండా, లేకపోతే అర్థం కాదు. సిబిల్ స్కోర్ ఎలా చెక్ చేయాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది గూగుల్, అలాగా అది 100% ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ స్టెప్ వచ్చేసి సిబిల్ స్కోర్ అని టైప్ చేయండి గూగుల్లో. ఓకేనా? సెర్చ్ చేశాక అక్కడ స్టెప్ 2లో వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో గెట్ ఫ్రీ సిబిల్ స్కోర్ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, పాన్ నెంబర్ అన్నీ టైప్ చేయండి. తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అప్డేట్ చేశాక 2 నిమిషాల్లో మీకు సిబిల్ స్కోర్ అంతా కూడా రిపోర్టు వచ్చేస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని నీట్గా చూసుకోవచ్చు. ఇయర్కి 1 year మాత్రం చూసుకోవాలి, ఫ్రీ. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసి యాప్స్లో చెక్ చేయడం. మనం ఏదైనా కూడా, ఇది ఆర్బీఐ అప్రూవ్ చేసిన యాప్స్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అలాగనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీది ఏదైనా ఒక యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ నేను పేటిఎం యాప్ ఓపెన్ చేసిన. నెక్స్ట్ ఏంటి, క్రెడిట్ స్కోర్ అని ఒకటి విజిబుల్ ఉంటుంది. జస్ట్ దానిపైన మీరు క్లిక్ చేయండి. అది క్లిక్ చేశాక పాన్ కార్డ్ అని అడుగుతుంది. అప్పుడు మీరు పాన్ కార్డ్ డీటెయిల్స్ అక్కడ అప్డేట్ చేశాక నెక్స్ట్ మీకు మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది అనేది నీట్గా విజిబిలిటీ అనేది చూపిస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక ఫోటో ఉంది కదా, ఆ ఫోటోలో మీకు ఫ్లో చార్ట్ ఉంది. ఫస్ట్ పేటిఎం ఓపెన్ చేయడం, తర్వాత క్రెడిట్ స్కోర్ పైన ఒకటి ఆప్షన్ ఉంటే క్లిక్ చేయడం, తర్వాత పాన్ నెంబర్ అడుగుతుంది, తర్వాత ఇలా మనకి ఫోన్లో ఇలా చూపిస్తుంది అనమాట. మీకు 782 గుడ్ క్రెడిట్ స్కోర్ అనేది, మీకు 750 అబవ్ ఉంటే గుడ్ క్రెడిట్ స్కోర్ అనమాట. అలాగా. ఇప్పుడు మెథడ్ 3 వచ్చేసి ఏంటంటే డైరెక్ట్గా మీకు బ్యాంక్స్ యాప్స్ ఉంటాయి కదా, ఆ బ్యాంక్స్ యాప్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది చాలామందికి తెలియదు అనమాట. చూడండి, ఎలాగంటే మీ అకౌంట్లో లాగిన్ అయ్యి డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ బ్యాంక్ యాప్లో లాగిన్ అవ్వండి. దాని తర్వాత కింద క్రెడిట్ స్కోర్ ఆప్షన్పై క్లిక్ చేయండి. నేను రెడ్ కలర్ హైలైట్ ఉంది కదా ఫోన్లో, దానిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు క్రెడిట్ స్కోర్ అండ్ డీటెయిల్ రిపోర్ట్ అని కనిపిస్తుంది మీకు. దానిపైన మీరు 750 స్కోర్ గుడ్ అని ఉంటుంది, అంటే గుడ్ స్కోర్ అని ఉంటాం. మీరు చెప్పే ఆల్రెడీ మీకు 749 అబౌవ్ ఉంటే గుడ్ స్కోర్ అని. మీకు ఇంకా డీటెయిల్గా రిపోర్ట్ కావాలి అంటే అక్కడ డీటెయిల్ రిపోర్ట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే సమ్మరీ అని వస్తుంది. ఇది థర్డ్ పిక్లో చూడండి, ఎస్బీ దాంట్లో అక్కడ సమ్మరీలో 750 గుడ్ అని చూపిస్తుంది. కింద చూస్తే మీకు రేంజ్ 300 to 900 మాత్రమే ఉంటుంది సివిల్ స్కోర్. అది క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి? క్రెడిట్ స్కోర్ అంటే మీ ఫైనాన్షియల్ రిపోర్ట్ అని అర్థం. క్రెడిట్ స్కోర్ ఎప్పుడైనా సరే 750+ ఉంది అంటే బ్యాంక్ వాళ్ళే మిమ్మల్ని పిలిచి లోన్ ఇస్తారు తక్కువ ఇంట్రెస్ట్కి. అదే క్రెడిట్ స్కోర్ 650 కింద బిలో ఉంటే మీకు చాలా ప్రాబ్లం, ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ అవుతుంది, లోన్స్ కూడా అన్నీ రిజెక్ట్ అయిపోతాయి. అందుకే నేను క్రెడిట్ స్కోర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది లాస్ట్లో ఒక వీడియో చేశాను, సపరేట్గా లెంతీ వీడియో. చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది.
క్రెడిట్ స్కోర్ రిపోర్ట్ డౌన్లోడ్ చేశాక మీరు ఫస్ట్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ చెక్ చేయాలి. ఫస్ట్, మీరు ఏదైనా ఈఎంఐ ఓవర్ డ్యూ పే చేశారా అని చెక్ చేసుకోవాలి. సెకండ్, బ్యాంక్ ఎంక్వైరీస్, మీరు బ్యాంక్స్లో లోన్ గురించి ఎక్కువ సార్లు ఏమైనా అప్లై చేశారా. ఫైనల్గా, మీరు ఏదైనా బ్యాంక్ లోన్ తీసుకుంటారు అయినా కూడా మీ పేరు పైన లోన్ తీసుకున్నట్లు ఏమైనా రాంగ్గా ఉంటే అది ఇమీడియట్గా డిస్ప్యూట్ చేసి ఇన్ఫర్మేషన్ ఎస్కలేట్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ 3 తప్పులు మీరు చేయొద్దండి. ఏంటంటే, మీరు క్రెడిట్ స్కోర్ చెక్ చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్లో ఫ్రాడ్ సైట్స్ ఉంటాయి, డబ్బులు కట్టండి అని అడుగుతారు. దాన్ని మీరు యూజ్ చేయొద్దండి. ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్స్ మాత్రమే యూజ్ చేయండి. ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? మనం ఫ్రీగా చెక్ చేయాలని ఎనీ టైం మీరు క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తూనే ఉంటే మీకు ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? అఫీషియల్ వెబ్సైట్లో ఓన్లీ 1 ఇయర్కి ఒకసారి మాత్రమే చెక్ చేయొచ్చు. అదే మీ యాప్స్లో అయితే మంత్లీ ఒకసారి మాత్రమే చెక్ చేయండి, అంతకన్నా ఎక్కువ యూజ్ చేయకూడదు. మీరు క్రెడిట్ స్కోర్ తక్కువ ఉందని టెన్షన్ పడొద్దండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పా ఒక లెంత్ వీడియోలో క్రెడిట్ స్కోర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని. ఆ వీడియో చూడండి, మీ క్రెడిట్ స్కోర్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు క్రెడిట్ స్కోర్ ఎలా చెక్ చేయాలో తెలుసుకున్నాం. చాలా ఈజీ. ఓకేనా? ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో మీరు క్రెడిట్ స్కోర్ ఎలా చెక్ చేయాలో నేర్చుకున్నారు అంటే ఎస్ అని టైప్ చేయండి, చూద్దాం. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, కమ్ ఆన్ ఫ్రెండ్స్, లర్న్, ఎర్న్, గ్రో. బాయ్.